సార్ సింగరేణి ఎప్పుడు తెలంగాణలో ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ సింగరేణి? బ్రిటిష్ పాలన లోపల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్ప్లోరేషన్ చేసింది. ఎక్కడెక్కడ ఏ రకమైన ఖనిజ సంపద ఉంది. వాళ్ళ పని ఏంది, ఉత్పత్తి చేయాలి, ఎత్తుకపోవాలి. వనరుల దోపిడే కదా బ్రిటిష్ వాళ్ళు చేసింది. గోదావరిఖండ్లో ఎన్టీపీసీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 1976-77 ఎమర్జెన్సీ తర్వాత అప్పుడు వెంగళరావు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎఫ్సిఐను ఎన్టీపీసీ ఒకసారి స్టార్ట్ అయింది. అదే ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉంది, కొద్దిగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని చెప్పి వెంగళరావు గారి ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమం 69 ఉద్యమం యొక్క ప్రభావం ఇదంతా. బట్ ఆ రోజులల్లో పరిస్థితి చాలా దారుణం. 17 మంది సజీవ జల సమాధి, గుంతలు గుంతలు ఉంటుంది కదా, ఆ గడ్డలన్నీ తవ్వుకుంటూ వస్తారు. మళ్ళీ గడ్డ తవ్వాలంటే మళ్ళీ పిల్లర్ తీయాలి కదా. ఆ పిల్లర్ తీసినప్పుడు ఏమైందంటే వీళ్ళ అజాగ్రత్త వల్ల కూలిపోయింది. బాగా బాధ అనిపించింది. అంటే నేను బాగా ప్రాబ్లం ఫేస్ చేసిందని చెప్పి ఏదన్నా ఒకటి ఉంది? ఎవరో దొంగతనం చేసి ఒక చెంచు అతని మీద పెట్టారు. మా ఊర్లో ఆ ఎవరైతే దొంగతనం చేసిండో ఆయనే చెంచుని తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్కి అప్పటికి ఇప్పటికి ఏ డిఫరెన్స్ ఏముంది? ఇంకొక 2-3 సంవత్సరాలు ఆయన ఉండుంటే పరిపాలనలో ఆయన అనుకున్న కోటి ఎకరాల మాగాణం కూడా సస్యశ్యామలం అయ్యేది. దాదాపు 80-85 లక్షల ఎకరాల వరకు అట్లన్నీ కూడా ఆయన చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు. సింగరేణిలో సికాస పాత్ర ఏంటి సార్? అసలు సికాస ఎప్పుడు అసలు రావాల్సిన పాత్ర అసలు ఏ టైంలో అది వాళ్ళు వచ్చారు? సింగరేణిలో గుండాల దౌర్జన్యం బాగుండేది. ఇప్పటి నుంచి కాదు, ఆ 1886లో ఇల్లందులో ఎప్పుడైతే సింగరేణి మొదటి మైన్ తవ్వడం మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి కూడా ఆ మైన్లో పనిచేసే వాళ్ళ మీద. సమ్మిరెడ్డి పాత్ర ఏంటి సార్ సింగరేణిలో? సమ్మిరెడ్డిని అలియాస్ అనే అశోక్ అనేవాళ్ళు, అట్లాగే రమాకాంత్ అనేవాళ్ళు. ఏంది సార్ అంటే చంపడానికి ఏంది అంత శత్రుత్వం ఏముంది? అప్పుడు నరహంతక ప్రభుత్వం కదా చంద్రబాబుది. 900 మందిని సంవత్సరాన్ని చంపాడా. అందుకే ఆయన చంపడానికి అల్పిరి దగ్గర బంధుపోతర పెడితే కొద్దిలో త్రుటిలో తప్పిపోయి బతికి బయటపడి.